విషయాలు అండ్ బీఆర్ఎస్కి ఆవిడకి మధ్య జరుగుతున్నది కూడా ఇక్కడ ఏంటంటే ఆమె ఎమ్మెల్సీ రాజీనామా విషయం ఒకటి తీసుకుంటే మనకు కొంత స్పష్టత వస్తుంది. ఆమె రాజీనామా కోసం అయితే చైర్మన్ అడగాలి, తర్వాత ఈవెన్ కౌన్సిల్లో అడిగినా కానీ ఎమోషన్ కావడం ఏడవడం చేయకూడదు. ఎమోషన్ ఎందుకంటే అట్లా చేస్తే ఆమోదించరు. ఓకే, ఎందుకంటే ఎమోషన్లో తీసుకున్న నిర్ణయాన్ని స్పీకర్ ఆమోదించకూడదు. కాబట్టి ప్రజలకి ఏంటంటే నేను రాజీనామా చేసినా ఆమోదించమని డిమాండ్ చేస్తున్నట్టు మెసేజ్ పోవాలి. నిర్ణయం ఎమోషన్లో తీసుకోవాలి, ఆల్రెడీ ఎప్పుడో తీసుకున్న నిర్ణయము దాన్ని ఆమోదించమని అడుగుతున్న సందర్భంలో ఆవిడ గురించి మాట్లాడుతూ ఎమోషన్ ఎప్పుడో తీసుకున్న నిర్ణయం అయినా స్పీకర్ తెలవాలి. చైర్మన్ గారు మీరు ఎమోషనల్ లో ఉన్నారు, ఇది ఆమోదించబడి మరోసారి మళ్ళీ ఆలోచించండి అని. అదే కదా అదే కదా వీళ్ళకి. ఆమె రాజీనామా లేక పోయి పర్సనల్ ఇవ్వలే, పంపించింది. జాగృతి నాయకులు ఎవరైనా కాదు, సెకండ్ అది చట్టానికి దానికి సంబంధం ఉండదు. పంపించినప్పుడు ఆమె ఏ పరిస్థితుల్లో నిర్ణయం తీసుకుంది అనేది స్పీకరు తెలుసుకుంటాడు, తెలుసుకునే ఆమోదించాలి. ఆమె కరెక్ట్గా తీసుకుంది. ఆమె నిన్న చెప్పిన నా వ్యక్తిగత కారణాల వల్ల నేను రాజీనామా చేసిన, మీరు ఆమోదించమంటే ఆమె నిజంగానే ఆమోదం కోసం కోరినట్టు. నేను ఆమోదించమని మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా అని చెబుతూ ఆమోదించొద్దు మీరని నేను ఏడుస్తున్నా. ఇది ఎందుకంటే ఏ న్యాయవాది నటిని చెప్తాడు, ఇట్లా మాట్లాడితే ఆమోదం పొందదు. అది న్యాయవాదులు సలహా ఇచ్చిరా, కాంగ్రెస్ వాళ్ళు సలహా ఇచ్చిరా, ఎవరిచ్చిరో తెలియదు ఆమెకు. కానీ ఆ విధంగా చేస్తుంది. ఆమె బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన తప్పులను పబ్లిక్ లో చెప్పింటే ఇవాళ ఆ మాటలకు విలువ ఉండేది. ఏనాడు చెప్పాలి. మహిళా మంత్రివర్గం, ఆమె ఫస్ట్ మంత్రివర్గంలో కేసీఆర్ మంత్రి మహిళనే లేదు, మంత్రివర్గంలో మహిళా కమిషనే లేదు. ఏనాడు మాట్లాడాలి. మళ్ళీ ఇప్పుడు నాకు మహిళల మీద ప్రేమ బాగా పుట్టుకొచ్చింది అని అప్పుడు కూడా నేను కేసీఆర్ గారు చెప్పినట్టు ఎవరు నమ్ముతారండి? సో కాబట్టి అది ఆమె నమ్మకం లేదు. ఆమె ఎంపీగా ఓడిపోయినా మళ్ళీ ఎమ్మెల్సీ ఎట్లయిండు? కేసీఆర్ బిడ్డ కాబట్టి అయిండు. ఆ ఎంపీ టికెట్ కూడా కేసీఆర్ బిడ్డ కాబట్టి వచ్చింది. మరి రెండోసారి గెలిచుంటే ఆమె వ్యక్తిగత పర్ఫార్మెన్స్ పెట్టి గెలిచి అనుకోవచ్చు. రెండోసారి గెలవాలి. బతుకమ్మ బాగా పాపులర్ అయింది. అప్పుడు పాట కూడా వచ్చింది, పోయిరా మాయమ్మ పోయిరావమ్మ పోయి మీ అత్తింట్లో బుద్ధి కలిగి ఉండు, బతుకమ్మ పాడతాడు. అప్పుడు ధర్మపురం అరవింద్ పెట్టిండో ఇలా పెట్టి సోషల్ మీడియాలో బాగా పోయి మీ అత్తింట్లో బుద్ధి కలిగి ఉండు. ఇప్పుడు అట్లా లేవు. ఎందుకంటే నిజంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలు దుర్మార్గం మాటల ఈయన బడివేకు కైసా సబ్ ఏం పదాలని బీజేపీ పార్టీ మీరు అవుతుంది ఇలానే పడిపోయిందని పార్టీ అది ఏ బీఆర్ఎస్ ఎవరన్నా తప్పు కదా అది. దాన్ని ఖండించింది. మీరు ఏ దుర్మార్గం రాజకీయం పూసుకోండి, బీజేపీ అంటే పూసుకోండి, కానీ హౌజెస్ లో ఈ భాష రాకూడదు. ఈమె కూడా ఏం భాష వాడిందండి? తర్వాత ఇంకోటి ఆమె కూడా పార్టీ పెడుతున్నా అన్నది మావోయిస్టు సానుభూతి పరులు మా పార్టీలకు రావాలి. సెక్యులర్లు అంటే యాంటీ హిందువులు, ఇవాళ ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అదే. సో అట్లా ఏంటంటే సెక్యులర్లు అంటే యాంటీ హిందువులు అనేది మీరు పెట్టుకున్నారు ట్రెండ్ అదే ఉంది. అనేది ఏంటో సెక్యులరిజం అనేది ఏంటో అందరికీ తెలిసిన విషయం కదా. ఇప్పుడు నడుస్తుంది సెక్యులరిజం. ఎట్లా నడుస్తుంది సెక్యులరిజం అంటే అందరూ సమానం ఉండాలి, మైనార్టీ స్పెషల్ రైట్స్, మైనార్టీస్ ముస్లింలు ఎంతమంది అయినా పెళ్లి చేసుకోవచ్చు, ఓన్లీ హిందువులకే ఈ చట్టం, హిందువులకే ఫ్యామిలీ ప్లాన్, ఇలా సెక్యులరిజం నడుస్తుంది. అదే కదా. గుళ్ళను గూల కొడతారు, ఈవెన్ దర్గాల తెరువు కూడా పోరు, ఇదా సెక్యులరిజం ఇప్పుడు నడుస్తుంది. అదే కదా. అది ముస్లింల పండుగ వస్తే టోప్ పెట్టుకొని పోయి నా అది చేస్తారు, మరి వాళ్ళు వస్తారా? రారు. ఇదా సెక్యులరిజం. మైనార్టీ కమిషన్, మైనార్టీ ఇంకా వక్ఫ్ బోర్డు, మరి వీళ్ళకి గుళ్ళ ఆదాయం తీసుకుంటారు, పాస్టర్లకు ముల్లాలకు జీతాలు ఇస్తారు, ఇదా సెక్యులరిజం. సో ఇటువంటి సెక్యులరిజం అంటే ప్రతి ఒక్కరు టార్గెట్ ఏంటంటే సెక్యులరిజం అంటే బీజేపీ విమర్శిస్తే, ఆర్ఎస్ఎస్ విమర్శిస్తే మైనార్టీ ఓట్లు కంపకూతపడతాయి, అదే టార్గెట్ అన్నట్టు. సో అట్లా ఏంటంటే ఈమె పార్టీ పెడుతుంది, ఇప్పుడు పెడుతుంది. ఇప్పుడు పోయి డైరెక్ట్ చేయని అయితే బీఆర్ఎస్ మళ్ళీ పోలేదు ప్రస్తుతం అయితే. పోనని కూడా చెప్పింది కదా. ఏ చెప్తారు నాకు పోవడం ఇష్టం లేదండి, ప్రజాభిప్రాయం అట్లా ఉంది, పోతున్నట్టు పోయేటప్పుడు. ఆ టైం రాజకీయ నాయకుల మాటలకు ఏముందండి, ఏమైనా మాట్లాడతారు. ఇప్పుడు పోదు. కాంగ్రెస్ లో తీర్మానం వల్ల ఏమండు కవితకు మంత్రి పదవి డిసైడెడ్ లాస్ట్ మూమెంట్ క్యాన్సిల్ అయిందండి. మరి దాన్ని ఖండించిందా? దాన్ని ఎవరన్నా కాంగ్రెస్ వాళ్ళు కానీ కవిత గారిని ఖండించిందా? ఎందుకు నిన్న కూడా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి గారు మాట్లాడారు, కవిత గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే చాలా మంది వచ్చారు, దానా నాగేందర్ లాంటి వాళ్ళు, ఇవిడ కూడా వచ్చే రావచ్చు అనే మాట కూడా. అదే దాన్ని ఎవరైనా ఖండించదా? లేదు కదా. ఇది కవిత ఖండించలే, అటు వాళ్ళు ఖండించలేదు. సార్ నడుస్తుంది ఏంటంటే నిన్న స్పీకర్ గారు కూడా అంత టైం ఇవ్వడం ఏంది రాజీనామా చేసిన వాళ్ళకు? అదంతా మ్యాచ్ ఫిక్సింగ్.
ఈ మన అసెంబ్లీ స్పీకర్ గారు ఎమ్మెల్యే గోడ దూకిన ఎమ్మెల్యే తీర్పు పెట్టించారో నిన్న కవిత గారి మాట్లాడడం దానికి అదంతా మ్యాచ్ ఫిక్సింగ్ ప్రకారం ఉంది. కాబట్టి ఆమె ఒకరి ఎజెండాలో పనిచేస్తుంది. సరే ఫస్ట్ కేసీఆర్ ఎజెండాలో బయటకు వచ్చిన ఇంకోటి కాంగ్రెస్ ఆమె బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది, ఎక్స్పెల్ చేయలే. సస్పెండ్ చేసే ముందు కూడా కేసీఆర్ పిలిచి మాట్లాడిందా, కేటీఆర్ పిలిచి మాట్లాడిందా? వాళ్ళ పద్ధతి కరెక్ట్ లేదు. ఆమె తప్పుడు మాట్లాడుతుంది అనుకుందాం, మాట్లాడుతుంది, బీఆర్ఎస్ తప్పడుతుంది. మరి పిలిచి మాట్లాడాలి కదా, మాట్లాడలే కదా, సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినప్పుడు ఏమన్నా మాట్లాడు నన్ను ఎందుకు అడగాలి కదా, తెల్లారేమే రాజీనామా చేసింది అంటే అది మ్యాచ్ ఫిక్సింగ్. ఆ కేసీఆర్ ఎజెండా వచ్చింది, దాన్ని కాంగ్రెస్ వాడుకుంటుంది. ఇప్పుడు నువ్వు ఇంకోరి కోసం పనిచేస్తూ నేను ప్రజల కోసం అంటే నువ్వు అధికారం ఉన్నప్పుడు ఏం చేసినావు ప్రజల కోసం? ఇది చేసినా చెప్పాను ఏం లేదు. ఇప్పుడు ఏమైనా నేను చెప్పిన కేసీఆర్ చెప్పినా అలాగే చెప్పినా నువ్వు వచ్చిన టార్గెట్ వల్ల మరి హరీష్ రావు సంతోష్ రావేనా ఎక్కువ నువ్వు మాట్లాడిందంటే నక్కలు గుడ్డ నక్కలు అని మాట్లాడిందంటే అంటే అది ఫస్ట్ ఎజెండా కేసీఆర్, ప్రస్తుత ఎజెండా కాంగ్రెస్. వేరే వాళ్ళ ఎజెండాలో పనిచేస్తూ ఇంకోటి బీజేపీ విషయం అంటే అమ్ముతారు. బీజేపీ ఏదైనా బగ్గున మనతుంది, ఎందుకంటే ఎత్తిఆర్ జైలు గుర్తొస్తుంది. సో కాబట్టి అట్లా విమర్శిస్తుంది. నేను ఇంకోటి చెప్పాను, ఇంత ముందు కూడా వేదాం చెప్పిందంటే బీజేపీ ఆమెను తీసుకోదు, ఆమె కూడా రాదు. నేనేం చెప్తున్నా, ఎందుకంటే జైల్లో పెట్టే ఆమె ఎట్లా వస్తుంది? ఏజెన్సీ అయితే పెట్టిన జైల్లో కానీ ఆ లిక్కర్ కేసు మీరే పెట్టి నన్ను ఒప్పుకున్నారు. ఇప్పుడు అన్ననే అన్నాడు ఫ్లో నిజాలు అట్లా వస్తాయి అప్పుడప్పుడు ఫ్లోలో. బీజేపీ ప్రభుత్వంలో ఉన్న ఏజెన్సీ పెట్టిన జైలు అది. సో అట్లా ఏంటంటే అందుకే గుర్తొస్తుంది ఆమెకు. ఆమెకు అట్లా నన్ను బీజేపీ జైలు పెట్టిన తనతో అన్నది కదా, నువ్వు ఎట్లా బీజేపీ ఎక్కువ విమర్శలేను. ఇక ఆయన మాట్లాడితే పచ్చి అబద్ధాలే. బీజేపీ ₹1 కూడా ఇవ్వలేదు, నయా పైసా కూడా ఇవ్వలేదు తెలంగాణ కానీ మాట్లాడి కేసీఆర్ అప్పుడు 9 లక్షల కోట్లు 9 సంవత్సరాలు అయితే మేము బుక్లే ప్రింట్ చేసాం. అయితే ఏంటంటే కవిత ఇప్పుడు అన్ని డ్రామాలు చేస్తుంది. ఆ డ్రామాలలో అది ఇంతకుముందు కేసీఆర్ ఎజెండా, ఇప్పుడు కాంగ్రెస్ ఎజెండాలో పనిచేస్తుంది. ఇవి మంచిది కాదు, ఆ భాష మంచిది కాదు. ప్రజా సమస్యలు మాట్లాడట్లేదు, వ్యక్తిగత సమస్యలు, వ్యక్తిగత స్వార్థాలు, ఒకరి కోవర్టుగా ఇంకొకరికి అగనిస్ట్గా, అధికారంలో ఉన్నప్పుడు ఓ తీరుగా, అధికారంలో లేనప్పుడు ఓ తీరుగా, పార్టీలో ఉన్నప్పుడు ఓ తీరుగా, పార్టీలో లేనప్పుడు ఇవి కరెక్ట్ కాదు. ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మరు. నువ్వు ఎప్పుడైనా నిలకడ మాట్లాడు, అది రేవంత్ రెడ్డి మాట్లాడినా తప్పే. ఏంటంటే బలిదేవత అని చెప్పి మళ్ళీ సీఎం పని చేయగానే పచ్చుపై కాలు మొక్కినట్టు అదే రేవంత్ రెడ్డి అని తప్పే, కవితదేం తప్పే. నువ్వు అప్పుడు కనుక ఏమైనా మాట్లాడుంటే నీ ట్రాక్ రికార్డులో నువ్వు బీఆర్ఎస్ నాయకత్వాన్ని టీఆర్ఎస్ బీఆర్ఎస్ క్వశ్చన్ చేసి ఉంటాయి, అదే పబ్లిక్లో వెళ్ళి ఉంటే ఆ స్థాయిలో చేస్తుంటే నీకు ఇవాళ నీ మాటలకు విలువ ఉంటుండే. ఎక్కడ లేదు. ఇప్పుడు నువ్వు ఏంటంటే ఇంతకుముందు షర్మిల కూడా చేసింది చూడండి. షర్మిల తెలంగాణ పాదయాత్ర మా బండి సంజయ్ గారి కన్నా ఎక్కువ చేసి ఉంటుంది. షర్మిల పాదయాత్ర 4000 కిలోమీటర్లు చేసింది. చాలా మంది తెలంగాణ అమాయకులు జర పైసలు ఎక్కువ ఉన్నోళ్ళు మేము ఎమ్మెల్యే పోటీ చేస్తాం ఏ పార్టీ నుంచి మా అందరి నిర్ణయం అందరినీ నా నిర్ణయం ఏం లేదు, మా వాళ్ళదే నిర్ణయం అని చెప్పి ఆఖరికి కాంగ్రెస్ అమ్మేసుకొని మీరు అక్కడ పోయింది, రాజ్యసభ పార్టీ అధ్యక్షురాలైంది. ఇట్లా ఒకరి ఎజెండాలో పనిచేసే వాళ్ళు ఏంటంటే కొంచెం కొద్ది రోజులు జర వెలుగుతారు. అది ప్రజలు నమ్మవద్దు, ప్రజలు అటువంటి వాళ్ళను పట్టించుకోవద్దు. ఏంటంటే ప్రజా సమస్యలు మాట్లాడాలి. ఇప్పుడు అసెంబ్లీలో చూసుకోండి, మా వాళ్ళు మాట్లాడితే ఎక్కడ తప్పుడు పడాల్సిన వెంకటరమణ ఎంత బాగా చెప్తున్నారు, ఎంత డిగ్నిఫైడ్ మాట్లాడుతున్నారు. ఇంకా మన మహేష్ ఏం చెప్పారంటే స్పీకర్ది కూడా దుర్మార్గంగా ఉంది. వాళ్ళ కాంగ్రెస్ నాయకుడే చర్చ అయిపోయినాక బయటకు వచ్చాను అన్నారు. అంత దుర్మార్గం. అటువంటి భూత్ పదాలు మాట్లాడుతుంటే ఏమన్నా వారించిందా స్పీకర్? అంతకుముందు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఏం ముఖం పెట్టుకుని వచ్చిన అన్నాడు ఆమెను సబితా ఇంద్రారెడ్డిని. తప్పు కదా. స్పీకర్ తర్వాత చెప్పాను, క్షమాపణ చెప్పారు కదా, కనీసం విడ్రాన చేయించాలి కదా. సో అట్లా ఉన్నప్పుడు అసెంబ్లీలో అంత దుర్మార్గంగా నడుస్తుంటే మా మహేష్ రెడ్డి గారు అంటే ఏమండి మేము మాట్లాడని స్టార్ట్ చేయగానే మీకు బెల్లు కొడుతుంటారు, మరి షేర్వాణీలకి అసలే కొట్టరు, రేపటి నుంచి మేము షేర్వాణి వేసుకొని రావాలా అన్నాడు. అట్లాంటి ఈయనకి కోపం వచ్చింది. ఎవరికి అక్బరుద్దుమా వేసి మీరు షేర్వాణి వేసుకోవద్దు, మీరు షేర్వాణి వేసుకుంటే ఎంఐఎం బీజేపీ ఒక్కటే అంటారు. ఇట్లా స్పీకర్ సభ అలా నడుస్తుంది. సభానాయకుడు రేవంత్ రెడ్డి అంత బూతు మాటలు మాట్లాడుతుండు, మహిళలు కూడా అట్లా మాట్లాడు కరెక్ట్ కాదు. ఎందుకంటే డిగ్నిటీ వాల్యూస్ మీద ఏ ప్రతిపక్ష పార్టీ అయినా బీఆర్ఎస్ అయినా ఎవరినైనా తప్పని మేము బాధ్యత పార్టీగా మా జాతీయ పార్టీ ఆ భాషను ఖండించింది. ఎవరి మీద అన్నది సెకండరీ. మన హౌస్ అంటే దేవాలయం, అసెంబ్లీ కానీ కౌన్సిల్ కానీ లోక్సభ కానీ రాజ్యసభ కానీ ప్రజాస్వామ్య దేవాలయాలు వాటిలో డిగ్నిటీ ఉండాలి. మీకు ఆ లోక్సభ కేంద్రంలో ఎక్కడైనా అలాంటి పదాలు వస్తున్నాయా? రావు. ఎందుకంటే అట్లా అనిపిస్తాం. ఆ విధంగా ఉండాలి. మనం మహిళల గౌరవం నిలిపే విధంగా ఉండాలి, కానీ మహిళల పరువు తీసే విధంగా ప్రవర్తించకూడదు. సో సతీష్ గారు, మొత్తం మీద ఏదైనా కవిత గారు మాట్లాడుతున్న ప్రతి మాట వెనుక
కథ, స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్, దర్శకత్వ పర్యవేక్షణ ఏ ఉంటాయో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ